థ్యాంక్ యూ. మీరు ఎక్కడ? ఓయిలో ఎల్ఎల్ఎం చేస్తున్నాను, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు ఏమనుకుంటున్నారు? బేసికలీ అదే ఇప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ఎబిలిటీ లేనప్పుడు సో ఎగ్జామ్ తీసేసి కంప్లీట్ గా ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్డ్ గా చేసుకుంటే రూరల్ లో పూర్ బ్యాక్వర్డ్ అండర్ ప్రివిలేజ్ కూడా చాలా ఆపర్చునిటీ ఉంటుంది. సో కోచింగ్ మాఫియా ఇండియాలో 58,000 crores పర్ ఇయర్ బిజినెస్ చేస్తారు. సో ఆ మాఫియా కోసమే కదా నీట్ ఎగ్జామ్ పెట్టేది, ఆ మాఫియా కోసమే కదా జేఈ ఎగ్జామ్ పెట్టేది. ఈ సంవత్సరం పేపర్ లీక్ అయింది, లాస్ట్ ఇయర్ లీక్ అవ్వలేదు కానీ అప్పుడు ఎవరో అక్కడికి వెళ్ళి ఉంటారు కదా పేపర్. సో నీట్ గురించి మాట్లాడుతున్నారు. నీట్ ఆర్ ఎనీ పేపర్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లీక్ ఇవాళ బయటపడిందన్న. సో ఎన్నిసార్లు అది లీక్ అయింది ఎవరికి తెలుసు. సో ఇప్పుడు డాక్టర్లు అవుతున్నారు, ఇప్పుడు అంటారు కదా రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళకి కంపిటెన్స్ ఉండదు, వాళ్ళు డాక్టర్స్ అయిపోతారు, ఇంజనీర్స్ అయిపోతారు అని. మరి పేపర్ లీక్ అయినప్పుడు వచ్చినాడు. ఇప్పుడు రిజర్వేషన్ లో వచ్చిన వాడు ఏమి మెరిట్ లేనివాడు కాదు. ఇప్పుడు 22 లక్షల మంది రాస్తున్నారు నీట్, 1,20,000 సీట్లు. సో 3 లక్షల ర్యాంక్ వచ్చిన ఒక ఎస్టీ వాడికి సీట్ వచ్చింది అనుకో, వాడికి మెరిట్ లేనట్టు కాదు. వాడు ఎంతమందిని 19 లక్షల మందిని దాటి చూస్తున్నాడు. అది కామన్ సెన్స్ లేక అర్థం చేసుకోవడం తెలియకండం. నేను జనరల్ గా ఇంతమంది ఈ మధ్య కాలంలో అటెండ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్న దాంట్లో. సో ఇది ఏమైనా చేంజ్ కి దారి తీస్తున్నదా? యూత్ ఏమనుకుంటున్నారు? ఓవరాల్ గా సిస్టమ్ మీద మీ ఆలోచన ఏంటి? అది మాట్లాడుతున్నా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్న మీలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది రావడానికి కారణం ఏంటంటే యూ పీపుల్ ఆర్ బ్రింగింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయని న్యూస్ ని. ఇప్పుడు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు ఇక్కడ, రాదు కూడా. ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. సరే నేను చెప్పేది ఏంటంటే, సో జనరల్ గా ఎనీ ప్రో గవర్నమెంట్ మీడియా చేయలేని ఇండిపెండెంట్ జర్నలిజం మీరు చేయడం వల్ల, ఇన్స్టాగ్రామ్ వీటిలో అన్ని రావడం వల్ల, ఇందాక బ్రదర్ అంటున్నాడు హిందీ మాకు అర్థం కాదని, ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఒక బటన్ నొక్కితే హిందీలో వచ్చేస్తుంది. సో ఏమవుతుంది, ఎవ్రీథింగ్ మీరు మీ వల్ల అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఆ అవేర్నెస్ క్రియేట్ అయ్యి కోపం వస్తుందని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ నీట్ ఎగ్జామ్ ని సాల్వ్ చేసుకున్నారు అనుకున్నా, వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడతో ఆగిపోతుంది, మూమెంట్ ఆగిపోయి పర్లేదు. బట్ కరెక్ట్ చేసుకోలేకపోతే మిగతా సిస్టమ్స్ లో కూడా పీపుల్ ఎంటర్ అవుతారు. దే విల్ ఆస్క్ అకౌంటబిలిటీ. ఓవరాల్ సిస్టమ్ మీద యూత్ వ్యతిరేకంగా ఉన్నారా? అంటే రూలింగ్ అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ, ఎనీ పార్టీ మీద, ఇది ఒక వ్యక్తి మీద, దీని మీద కాదు, వ్యవస్థ వాళ్ళకి చేసిన అన్యాయం మీద వచ్చిన కోపం. సో వ్యవస్థ వాళ్ళకి నాట్ ఓన్లీ నీట్ కరప్షన్ కావచ్చు, ఇంకా ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అది ఇప్పుడు నిన్న వర్షం పడిందన్న, హైదరాబాద్ మొత్తం ఇక్కడ దాకా వాటర్ వచ్చాయి. సో నాకు అనిపించింది, అరే 4th సిటీ తర్వాత ఫస్ట్ ఇక్కడ వాటర్ రాకుండా చూడండి రా అని. అంటే ఏమవుతుంది, మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు అది సాల్వ్ చేయకుండా వేరే దానికి వెళ్ళిపోతున్నాం అనుకో, ఏమవుతుంది. సో ఇంకోటి అన్న, ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ తరఫు నుంచి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫీజు అనేది స్లాబ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. సో ఫీజు అనేది ఇంతే పెట్టాలని రూల్ పెట్టాలి. సో ఆల్రెడీ తమిళనాడులో చేశారు, అక్కడ ఇలా ఇక్కడ కూడా చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. ఎక్కడ మీరు ఖమ్మం ఉండే హైదరాబాద్ ఇప్పుడు 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 83 పేపర్ లీక్ లేని, ఒకటి చిన్న చిన్న సెమిస్టర్లు కావాలి, సెంట్రల్ లెవెల్లో ఒక్కొక్క లక్షల మంది రాశారు. ఇప్పుడు నీట్ రీసెంట్ గా 23 లక్షల మంది రాశారు. అంటే 23 లక్షల మంది జీవితాలు లీక్ చేసిన వల్ల నాశనం అయిపోయినాయి. ఒక నీట్ ఎగ్జామ్ ఎంతసేపు ప్రిపేర్ అవుతారన్నా? ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు ప్రిపేర్ అయితే అయినా కూడా ఎంత కష్టం ఉంటుంది అక్కడ కూర్చొని. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూర్చుంటే సింపుల్ గా 5 లక్షలకి 10 లక్షలకి మీరు ఎట్లా లీక్ చేస్తారు? అది ఇంకోటి ధర్మేంద్ర ప్రధానం ఏమైనా దేవుడా, మోడీ ఏమైనా దేవుడా? వీళ్ళు నార్కోళ్ళు వీళ్ళందరూ మోడీని దేవుడు చేశారు. ఎప్పుడైతే అయోధ్య కట్టిన తర్వాత మోడీ దేవుడు చేసేసి, మోడీ కూడా దేశం అంతా గుడులు కడతారు. ఎందుకంటే ఆయన ఎవరు విమర్శించవద్దు అన్న, ఎవరైనా అధికారంలో ఉండని, అది ఎవరైనా కానీ ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే నిరుద్యోగులు, మీరు రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఒకటే కామెడీ రీల్స్ షేర్ చేసుకుంటారు. మనకి ఎందుకు దేశం ఎటైనా పోనీ అంటే అదాని అంబానీ కొన్ని 100 కోట్లు దోచుకుంటున్నారు. మీరు అట్లనే ఉండండి, మీ తర్వాత మీ తరాలు నాశనం అయిపోతాయి, మీకు ఉద్యోగాలు రాలేదు. ఒక్కొక్కరు అసలు ఏం కోరుకుంటుంది యూత్, ఏం కోరుకుంటుంది దేశంలో? ఎవరైతే అధికారంలో ఉంటారో వాడికి భయం ఉండాలి ఫస్ట్. ఇప్పుడు నిరుద్యోగులు ఇక్కడ ఏం అవసరం ఉన్నా ఒక్కడికి ఒక రూపాయి వస్తుందా? ఇక్కడ 100 మంది ఎందుకు వచ్చారు అంటే 23 లక్షల మంది కాకపోయినా కూడా 23 అంత మందికి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది 5-10 మంది సూసైడ్ చేసుకున్నారు. అలా చేసిన తర్వాత కూడా కాలు మీద కాలు వేసుకొని ధర్మేంద్ర ఉన్నాడు. వాడిని గల్ల పట్టుకొచ్చి రాజీనామా చేసి ఉరి శిక్ష చేయాలి. నార్మల్ ఒక ఫ్యాక్టరీలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితేనే వాడిని సస్పెండ్ చేసి జైల్లో వేసి 6 నెలలు సంవత్సరం వాడు బయటకు రాకుండా చేస్తాం, ఒక్కడికి ఇబ్బంది అయితేనే. అలాంటి 23 లక్షల మందికి లైఫ్ స్పాయిల్ చేసినందుకు వాడిని గల్ల పట్టుకొని రాజీనామా చేయాలా? మోడీ గారు నేను చెప్తానా, మీ బీజేపీ ప్రభుత్వం మీద కొద్ది రెస్పెక్ట్ అయిన ఉండేది. ఇప్పుడు ఇది చేయడం వల్ల చెప్తానా, మీ ప్రభుత్వం ఖచ్చితంగా పడిపోద్ది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తున్నా, ఆయన ఇంట్లోంచి ఇస్తానా అన్న
5,000 ఉద్యోగాలు ఇస్తాడంట. ఆయన ఇంట్లోంచి ఇస్తాడా? 20,000 ఉంచుకొని అంటే కొసిరి ఇస్తానవా? నీ ఇంట్లోంచి ఇస్తానవా? నీ జేబులోంచి ఇస్తానవా? లేకపోతే మీ ఇంట్లో దాచిపెట్టుకున్నారా ఉద్యోగాలు? 20,000 ఉంచుకొని నువ్వు 5,000 ఇవ్వమైందా? నిన్ను మాత్రం చెప్తానా, లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా వాళ్ళకి నెత్తికి పొగరెక్కింది. లాస్ట్ టైం ఏమన్నారు వాళ్ళు, మేము నిరుద్యోగులు పట్టించుకోలేదు. ఇంకోటి, ఇండియాలో ఇద్దరిని పట్టించుకోకపోతే మాత్రం ప్రళయం వస్తుంది. ముందే చెప్తున్నా, ప్రళయం వస్తుంది ఇద్దరిని పట్టించుకోకపోతే. ఒకటి రైతుల్ని, ఇంకోటి నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు. నిజం చెప్తానగా చాలా బాధపడతారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మాత్రం 20,000 ఉద్యోగాలు కాదు, 20,000కి 40,000 ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు అన్ని లేకపోతే మాత్రం చాలా బాధపడతావు. ఇక నీకు మంచిగా చెప్పడాలు, మీ మోడీకి మంచిగా నీ దండం సార్, ఉద్యోగాలు ఏంటి సార్ అని లేదు. ఇక ప్రశ్నించడమే, బెదిరించడమే, ఏదైనా వార్నింగ్. ఇక మీకు మాత్రం చాలా ఫ్యూచర్ లో చాలా బాధపడతారు ఇద్దరు. సో పైన ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయకపోతే మోడీ ప్రభుత్వం మాత్రం కూలిపోతుంది పక్క రాష్ట్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు, వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు ఎండ్ పేపర్ లీక్స్, జైల్ ఎడ్యుకేషన్ మాఫియా అని, ఎండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని. సో ఇట్లా వీళ్ళు యూత్ అంతా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐ థింక్ నేను అనుకోవడం ఈ రాష్ట్రంలో ఉన్న ఒక 2 నుంచి 3,000 మంది వరకు ఈ ధర్నాకి అటెండ్ అయినట్టుగా కనబడుతున్నది. మొత్తం వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వివిధ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ హిందీ మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఇందులో ఉన్నట్టు కనబడుతున్నది. మనం యూత్ ని కార్నర్ చేద్దాం, యూత్ ని ఫోకస్ చేద్దాం, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇట్లా शांति और अहिंसा हमारे रास्ते हैं और इंसाफ हमारी बंदिश। సో ఒకసారి ధర్నా చూడండి, ఎంతమంది నిరుద్యోగులు, ఎంతమంది యూత్ ఇక్కడ ఈ ధర్నాకి అటెండ్ అయ్యారో మన కళ్ళ కట్టినట్టు కనబడుతున్నది. సో వేలాది మంది హైదరాబాద్ లో ఈ స్థాయిలో జరుగుతుందని కూడా ఎవరు ఊహించకపోయి ఉంటారేమో. నేను అనుకోవడం 3,000 మందికి పైగా తక్కువ కాకుండా ఇక్కడ ఈ నిరుద్యోగులు యూత్ వచ్చినట్టుగా మనకు కనబడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. సో ఏంటి ఇంత జనం అయితే నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలే. దేనికి సంకేతం అని మీరు అనుకుంటున్నారు? నీట్ పేపర్ లీక్ అయిందని చాలా మంది చెప్తున్నారు, అందరికి తెలిసిందే సోషల్ మీడియాలో. అయితే నీట్ పేపర్ లీక్ అయ్యాక మరి ఎవరు ముందుకు రాలేదు, ఏ పార్టీ వాళ్ళు ముందుకు రాలేదు. మరి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మరి ప్రతి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ లో వచ్చి మన హైదరాబాద్ ఇప్పుడు వచ్చారు. వచ్చి నీట్ పేపర్ ఎందుకు లీక్ అయింది, దానికి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, మీరు బాధ్యత వహించాలి. మీ అండర్ కంట్రోల్లో ఉన్నప్పుడు మరి మీరు బాధ్యత వహించకుండా ఏం చేయాలి, మీరు వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు హైదరాబాద్ లో.